అబ్బాబ్బాబ్బా ఆకలి ఎలా దాటిపోయా లెస్ ఆకలి అవుతుంది. మళ్ళీ ఇంక ఏం పువ్వు వండిండో, ఏమేమి పువ్వు వండెనో, లింగయ్య ఏమేమి కూర వండెనో చూద్దాం దంచుతాం. భోజని బువ్వ పాడైపోను, ఏం బువ్వ అని పాడే. ఓ అమ్మ ఏం మెతుకులి కాడికి ముందే మింగినట్టు. ఏది ఇలా బువ్వ లేదు, ఉన్న బువ్వ ఏమో చక్క. ఏ మెతుకులి హాస్టల్ కూడి కంటే అధ్వానం ఉంది, సర్కారు హాస్టల్ కంటే అధ్వానం ఉంది. ఈ కూర అమ్మర కొడుక కూర చూడు రయ్యా, పులుసు మింగిండు, కాయలు ఇడ ఉంచిండు. ఏమనాలే ఏ లింగాయ ఓ లింగాయ ఓ నీ ముదిరాష్టం అయిపోరు, తినిపో అని తోలిది. అడుగు మారిచెక్కలు తింటాను కా నన్ను పిలిచింది. నువ్వు ఇసుడు బువ్వు ఉంది తినిపో పిల్ల అని చెప్పడమే నా పాపం అయింది రామా. ఏం పాపం కథలు పడతావు ఏమైంది బంగారు లాంటి బువ్వ పెట్టుకొని. ఏం బువ్వ లింగా చూడవే హాస్టల్ పోరగాలన్న తింటరా? ఆ గొమ్మల హాస్టల్ కాడికి పోయి గీత బెండకాయ కూర తినని చూసినా చారా బరి తాగిన తాగి ఇలా మొక్కలు ఏం కాదు కమ్మ ఉంది కదా సపరేట్ చేయకుండా ఏదో పోయి పెడితే ఇంకా ఈడ తిందామంటేనేమో గిట్ల. మా పొరగాల నా కమ్మగా తింటారని హాస్టల్కి పంపితే కాంగ్రెస్ వాళ్ళ కథ గట్ల. ఏడాది అయ్యింది అట్లా తోలి కాంగ్రెస్ వాళ్ళు వచ్చిన ఏముంది మీ తెలంగాణ సర్కారు పొరగాల భూమి పెడితే ఒక్కొక్కరు పిల్లలు 6 నెలలు పైన అంట పోయి ఇద్దరు కూడా పడతావు. 10 ఏళ్ళు బిరుగా తిన్నారు. ఏమైంది వాళ్ళ మనవాడు ఎట్టున్నాడు, మా మనవాడు ఏది తింటాడో గదే పెడతారన్నాడు మా కేసీఆర్. అబ్బా ఏం పెట్టుకొని పెట్టిండు, అందుకోసమైన జనాలు ఇంత పొడి పెట్టిరు. పెట్టే నువ్వు కాదు, నువ్వు మాటకైనా అంటగానే ఇవాళ ఏడాది అవుతుంది. ఆ త్రిబులైటీల భాషల పోరగాళ్ళేమో మొత్తం నెత్తురే కక్కిరు. కొంతమంది పానం మీదకి వచ్చే ఈ ఒక్క హాస్టల్ కాదు, ఈ జర్నలిస్టు రఘునా ఏ 100 హాస్టల్కి పోయిండులా. నేను చూడంగా వార్తలు చూడంగా పోలేదా. ఇప్పుడు నువ్వు కట కాదు ఇట్లా ఏది మామూలుగా అరే బోధ మంచిగా ఉంటుంది రంగా లింగి అని లెక్క అంటే కాంగ్రెస్ బదనాం చేస్తేందుకు నీకేమైనా జీతం ఇస్తున్నా అదే ఇల్లు తప్ప ఉన్నట్టు అయితే మన్నట్టు అవుతుంది. మీ పొరగాలు ఎడతారు హాస్టల్ అనేగా ఈ దవాఖానలో వెళ్ళాడు. ఏం మొన్న మావాడు కూడా అన్నాడు అయ్యో జ్వరం వచ్చింది అన్నాడు. కానీ ఏమో బిడ్డ ఏమో మొన్న మనం ఓటేసి బయట పెట్టగల అమ్మగా అని చెప్పిన ఒత్తుకో లోపలికి దాసుకో. మరి ఏం చేసామే ఎయిర్పోర్ట్ తెచ్చుకుంటే ఎయిర్పోర్ట్ తెచ్చుకున్నావు మంచిగా చేస్తే వద్దానమ్మా, మంచిగా చేస్తే వద్దానా. మన చక్కదనమే బాగలేక ఇన్న మాటలు కానీ జర్ర కొత్త పాత ఉంటుంది చూసుకున్నాక చేస్తారు. ఏం కాదు కానీ నువ్వు ఏడాది 10 ఏళ్ళు మొత్తం పడిపోయి నేను అట్ట అంటే నేను మన చక్కదనమే బాగాలేదని ఓ తువాల అంగే లుంగి వేసుకొని వచ్చి పట్టణంలో ఇళ్ళలో పనిచేస్తారు. మన పోరగాలను హాస్టల్ వేసుకుంటే మరి వాళ్ళకి తింటారు. హాస్టల్ అంటేనే ఇంత మంచి చెద్దర్లు ఇస్తారు, అన్న అంటారు, నిమ్మలంగా ఉంటారు, చదువుకుంటారు. ఇవన్నీ నువ్వు చేసినట్టే ఉంది. నేను చేసినట్టయితే నాకు 4 రూపాయలు మిలగాలి ఉండమని చెప్పాడు ఓనర్. కానీ నీకు ఉండమన్నాడు, నాకు ఎండబెట్టమన్నాడు. గట్టుంటా అది నాకు ఇది అన్నంలేమో మాడి చెక్కలు, ఇంట్లోనేమో బెండకాయ ముక్కలు. ఏ చోరవలేదు చారలేదు నీ సకాదానం ఏదో బుక్కలు కానీ నీకు ఊమిలి అని చెప్పడమైనా పొరపాటు అనేట్టుంది. రాష్ట్రాల దాకా రాజకీయం వచ్చిన మనకెందుకు అదే ఉన్నట్టు అంటే చూసినారు జనాలు. ఇప్పుడు ఏడాది అవుతుంది, వారానికి 3 సార్లు పొరగాలు ఏరగా పెడుతుంది, తిండి పడతలేదు, కళ్ళ మంటలు, వాళ్ళు దవాఖానలోకి వెళ్ళి యువతలకు వస్తలేరు. అవును దానికి కూడా ముద్రాష్టం అయిపోయింది. నీకు ఎన్నిసార్లు చెప్పినా నువ్వు ఇట్టనే నేను ఎంత కరవరుచుకోను, ఎంతసేపు వెనకేసుకోను ఇట్టా అంటాడు. ఏమన్నా చెయ్యి ఇట్టా అరే గిట్ట అయితే అర్థమైంది, గిట్ట అయితే అర్థమైంది. అదే మాది ఇదే 4 రోజులు అయితే 4 రోజులు అయితే నౌకరు పెరుగుతుంది. నువ్వు అంటే నువ్వు ప్రత్యేకంగా ఇల్లు జీతం ఇచ్చేది కంటే పార్టీ జీతం ఇస్తున్నట్టు నేను అనను భయ్. సరే నేను అనను. నేనేమంటున్నా అంటే నేను అనగల ముచ్చాడు ఒకటి. నేనేమంటున్నా ఏదో సరే చిన్నగా చదువుకుందాం అన్నాను కదా. 1 కాదు 2 కాదు, ఏడాది అవుతుంది. ఏడాది లోపట్ల దవాఖానలో పొరగాలు దవాఖానలు పడుతుంది. మరి ఎవరు తిండి పెడుతురు హాస్టల్లల్లా? కాంట్రాక్టర్ ఎవడు, రేషన్ ఒకటి తెచ్చే, పప్పులు పుచ్చిపోయినాయా, చక్కెర మంచిగా ఉన్నదా, చారు మంచిగా పెడుతురా, అన్ని అనుకో ముందు అయితే కానీ నువ్వు చేస్తట్లేవుగా. ఫస్ట్ నేను ఈ తరీక చొప్పున అధికారులను పంపురి హాస్టల్లల్లా 2 రోజులు అధికారులు తిని చూడురి, లేకపోతే ముఖ్యమంత్రి వచ్చి 2 రోజులు తింటామా హాస్టల్ తిట్టడేమో అదొకటి తక్కువ ఉంది, అది కూడా చేస్తున్నాం. కానీ ఎవరంగా ఇప్పుడు మనం మా సార్ ఎట్లా తింటాడు చూసినావు? ఎంతలా అమ్మో చిన్న తోడు లేడు. మరి అలా మనవాడికి పెట్టించాడు. నువ్వు మళ్ళీ మీ సార్ ముచ్చి వెళ్ళబెట్టకు రంగా మా అమ్మగాని. 10 ఏళ్ళు ఎప్పుడన్నా దవాఖాన ముచ్చట వచ్చిందా? బస్సుకు వచ్చింది బొచ్చల మంది చచ్చిపోయిరు. ఏం కథలు పడతావు నువ్వు అని ఆయన మాటలు బేమంతా మాటకు రావాలి మొత్తం అన్ని నువ్వే ఆయన మాటలు మాట్లాడు. నువ్వు జర్ర పాచి పక్కకు పెట్టి కానీ
10 ఏళ్ళ ఎంతమంది పోరగాళ్ళు అస్తవ్యస్తకు గురై దాఖలా పనిలేదే ఏడా? ఇవాళ ఒకసారి కాగానే అంటున్నావు అను కానీ మీరు ఏదో సుతపు సైలెంట్ మాట్లాడకే నాకు మళ్ళీ ఈసారి పువ్వు కూడా పెట్టే కాకిలు కూడా దొక్కని పెట్టాం ఆ మాడి చెక్కలు తోరాలు కట్టుకొని ఇంటికి కొట్టాం. ఏదో పోతే లేని కాలానికి ఇదేం చేద్దాం ఇక్కడ తీసుకపోయి ఇంటికాడ మా చెల్లెకి పిల్లలు కూడా చూస్తారు ఒక పొరగా ఇంటికాని వచ్చినమాట చిన్న పొరగా ఎవరిని? పెట్టి కానీ మంది వచ్చిన మనకేం కానీ ఇక నాకు పని చాలా ఉంది నీకు అయిపోయిందా పని నాకు పెట్టినావు ఇక నేను మళ్ళీ ఇది కొట్టపోయి మా పొరగానికి పెడతా ఇక ఏగో. ఆడు మా సినిమాడు ఏమంటాడు అనుకుంటున్నావు తొట్టెలుండి లింగే మావన్య పువ్వే కావాలి లింగే మావన్య పువ్వే వెంకట ఈ నేను పెట్టంతే రోజులు ఉన్నావు లేకపోతే నీ ఏమైనా ఇచ్చే జీవితానికి ఇంత దొడ్డ 5 పండు వెనకట ఒక ఆమన్నదట కొత్తగా భావన కట్టుకొని ఉషో నీకు చీరన్న పెడదు ఉషో నీకు రైకన్న పెడదు అని బుద్ధి లేక పెట్టాలంటే ఎటకాలం వచ్చిందని ఇక పెట్టబుద్ధిని ఎట్లా పెడదు అంటే చదువుకొని పోయి చక్కదనం ఆయన పెడితే 10 ఏళ్ళు ఆయన పెడితే పలిగిపోయింది ఈయన పెడితే వచ్చిరా రాజకీయాలు భూమి అయితే పెట్టురా ఓ సారు ఇల్లుగాలు వచ్చిన ఉన్నది గుంజుకుంటాడు పోదాం